హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా హెల్తీ కూడా. ముందుగా ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని దీనిలోకి ఒక పావు కప్పు వరకు పాలు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి ముక్కలు, పావు లీటర్ నీళ్లు తీసుకుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్లోకి 1 కప్పు వరకు చిక్కటి పాలు వేసుకుని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే పైన మీగడ కట్టకుండా ఉంటుంది. పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి 1/4 కప్పు వరకు పంచదారని వేసుకుని కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువగా తింటాము, బాగా స్వీట్గా కావాలి అనుకుంటే 1 కప్పు పంచదార వేసుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార చక్కగా కరిగిపోయిన తర్వాత దీనిలోకి కార్న్ఫ్లోర్ ఇంకా పాలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకుని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకోవాలి. మనకి కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఉండ కట్టేసినట్టుగా ఉంటుంది. అందుకని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఈ పాలల్లో వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే త్వరగా చిక్కబడిపోతుంది. అందుకని గరిటతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగునంటేసినట్టు ఉండలు కట్టేసినట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం చిక్కబడుతున్నప్పుడు టేస్ట్ చెక్ చేసుకోండి. స్వీట్ ఏమైనా తగ్గినట్టయితే పంచదార యాడ్ చేసుకోవచ్చు. మరి చిక్కబడిపోకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ మించి దించేసిన తర్వాత చల్లారుతున్నప్పుడు ఒక 5-6 నిమిషాలకి మళ్ళీ ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే పైన మీగడ కట్టకుండా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ఐస్ క్రీమ్ చక్కగా వస్తుంది. ఆల్రెడీ కొబ్బరి ఇంకా పాలు గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దీనిలోకి చల్లారిన ఈ పాలని కూడా వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స్టీల్ బాక్స్ కానీ లేదంటే చిన్నవి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్లో కానీ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు ఉంచుకోవాలి, లేదంటే ఒక నైట్ అంతా కూడా ఉంచేయచ్చు. ఒక నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత చూసినప్పుడు మనకి ఇలా చక్కగా గట్టిగట్టేసి ఉంటుంది. ఇలా గట్టిగా ఉన్నదాన్ని మనం ఓపెన్ చేద్దామన్నా కానీ వెంటనే రాదు. అందుకని కొన్ని నీళ్లు ఇలా గిన్నెలోకి తీసుకుని దాంట్లో ఈ బౌల్ని పెట్టామంటే కొంచెం ఆ చల్లదనం తగ్గుతుంది, కాబట్టి అప్పుడు మనకి చక్కగా డీమోల్డ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తింటే బాగుంటుంది. ఇంట్లో ఉన్న కొబ్బరి పాలు పంచదారతో కొబ్బరి ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నాం కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో వాటర్ మిలన్తో సింపుల్గా తయారు చేసుకునే ఐస్ కూడా చూపించాను. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లోనే కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. కొబ్బరి ఐస్ క్రీమ్ రెసిపీ మరి మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.